ఓం శ్రీ సాయి సచ్చరితనే నమః. శ్రీ సాయి సచ్చరిత మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు రెండవ రోజు పారాయణలో ఉన్నటువంటి అధ్యాయాలను మనం విశ్లేషించుకుందాం. రెండవ రోజు పారాయణలో మొదటిగా 8వ అధ్యాయం. 8వ అధ్యాయం ఎంత విశిష్టమైనటువంటిదంటే మనల్ని జాగృతం చేస్తుంది. అసలు నువ్వు మానవ జన్మ ఎందుకు తీసుకున్నావు, నీ జన్మ ఏ విధంగా సాగుతుందనేటువంటిది 8వ అధ్యాయం పరిశీలన చేస్తుంది. సాధారణంగా మనందరము 8వ అధ్యాయంలో బాబా పైన బాయిజామాకు ఉన్నటువంటి ప్రేమ, ఏ విధంగా ఆ తల్లి వెతికి మరి బాబాకు భోజనం పెడుతుందనేటువంటి కథని ఇందులో మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ అంతకంటే ప్రధానమైనటువంటి అంశము ఈ 8వ అధ్యాయంలో ఉంటుంది. అసలు నువ్వు మానవ జన్మ ఎందుకు తీసుకున్నావు, ఆ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి నువ్వు ఏ మార్గాన్ని నువ్వు అన్వేషించాలి, ఏ మార్గంలో నువ్వు ప్రయాణించాలనేటువంటిది ఇందులో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే బాబా చాలా కఠినంగా చెప్తాడు. మానవ జన్మను మనం వృధా చేసుకుంటున్నటువంటి తీరు బాబాకు తెలుసు. అందుకనే శ్రీ సాయి సచ్చరితలో 8వ అధ్యాయంలో రాస్తారు, ఈ భూమిపైన కుక్కలు యథేచ్ఛగా తిరుగుతాయి, సంతానోత్పత్తి చేస్తాయి, అవి తమ జీవితాలను చాలించుకొని వెళ్ళిపోతాయి. మానవుడు కూడా ఇదే విధంగా యథేచ్ఛగా తిరుగుతున్నాడు, సంసారం, బిడ్డలు వీటిలోనే మునిగి తేలుతున్నాడు. అసలు తను మానవ జన్మ ఎందుకు ఎత్తాడనేటువంటిది మరిచిపోతున్నాడు అనేటువంటి అంశాలు ఈ అధ్యాయంలో చాలా కీలకంగా స్పృశింపజేస్తారు. అంతేకాదు మనం ఏ విధంగా మన జీవితాలను సద్వినియోగం చేసుకోవాలి, గురు చరణాలు తప్ప మరొకటి మార్గమే లేదు జన్మలు తరింపజేసుకోవడానికి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి మానవ జన్మను దుర్వినియోగం చేసుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. మనము ఈ సృష్టిలో అనేక రకాలైనటువంటి పక్షులను, జంతువులను, వీటన్నింటినీ చూస్తూ ఉంటాం. ఒక కుక్క వాకిలి ముందు కూర్చొని దీనంగా ఆలోచిస్తుంది. దేని గురించి ఆలోచిస్తుందో తెలుసా? భగవంతుడు మానవుడికి ఇవ్వనటువంటి ఒక వరాన్ని ఆ జీవులన్నింటికీ ఇచ్చాడు. నిజంగా వాటికి మాటలు వస్తే గనక మనం సిగ్గుపడిపోతాం. ఎందుకంటే ఒక కుక్కకు తెలుసట తను ఎన్ని కర్మలు చేస్తే మానవ జన్మలో ఈ కుక్కగా పుట్టానని. పందికి కూడా తెలుసట తను ఎన్ని జన్మల్లో ఎన్ని పాపాలు చేస్తే ఈ పందిగా జన్మ ఎత్తానని చెప్పి. కానీ ఒక్క మానవుడికే తెలియదట తను క్రితం జన్మ ఏమిటి, వచ్చే జన్మ ఏమిటి అనేటువంటిది. కానీ ఈ సృష్టిలో ఉన్నటువంటి మిగతా జీవులకు తెలుసు. ఎందుకంటే వాటికి నోరు లేదు కాబట్టి అవి గత జన్మలను గుర్తుపెట్టుకుంటాయట. అవి చాలా జాగ్రత్తగా మసులుకుంటాయి ఆ జన్మల్లో. కానీ మనిషికి ఆ స్పృహ లేదు. భగవంతుడు మనిషికి తెలివిచ్చాడు, నోరిచ్చాడు, భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చాడు. అందువల్లనే మనిషి తన గతమేమిటో తెలుసుకోరు. కేవలం సద్గురువును ఆశ్రయించినటువంటి వారికి మాత్రమే మానవ జన్మ యొక్క పరమార్థం తెలియజేస్తుంది శ్రీ సాయి సచ్చరిత. అందుకనే 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు. మన భుజాలపైన తల్లిదండ్రులను మోసుకెళ్తాం, మనం కూడా మరొకరి భుజాలపైకి ఎక్కక తప్పదు. మృత్యు అనేటువంటిది నీ ఆయుష్ను గుణిస్తూ ఉంటుంది. నీ సమయం అయిపోయిందా, మృత్యువు నిన్ను ఎగరేసుకొని వెళ్ళిపోతుంది అని చెప్పి 8వ అధ్యాయం చెప్తుంది మనకు. అంటే ఎంత కీలకమైనటువంటి విషయం ఇందులో ఉందో గమనించండి. ఎందుకంటే సచ్చరిత మనం కేవలం లీలల కోసము, ఏదో మన మనస్సు ఆనందం కోసం కాదు, మన ఆలోచనల్లో మార్పు రావాలి శ్రీ సాయి సచ్చరిత ద్వారా. మనం మానవ జన్మ ఎందుకు తీసుకున్నాం, దాని సార్థకత ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా మనం 8వ అధ్యాయంలో తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకనే హేమాడ్ పంత్ ఈ అధ్యాయంలో బాయిజామా ప్రస్తావన తీసుకొస్తారు. బాయిజామా నెత్తిన బుట్ట పెట్టుకొని అందులో ఆకుపరుచుకొని బాబా ఎక్కడ ఉన్నాడా, ఆయన భుజించేంత వరకు తాను భుజించకూడదని చెప్పి మండు టెండల్లో, చిట్టడవుల్లో నెత్తిన బుట్ట పెట్టుకొని వెతికి మరీ ఆ పరబ్రహ్మకు భోజనాన్ని పెట్టేది కదా. అంటే ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది కష్టమైనా నష్టమైనా, ఎందుకంటే ఒక్కరోజు వ్యవహారం కాదు బాయిజామా చేసింది,
అనేక నెలలు, సంవత్సరాలు. ఎందుకంటే బాబా తొలినాళ్ళలో ఎక్కడా కూడా కుదురుగా కూర్చునేటువంటి వారు కాదు. కానీ బాయిజామా ప్రేమకు లొంగి ఆమె యాతనను చూసి అప్పటి నుంచి బాయిజామా తనల్ని వెతుక్కుంటూ రావడం కాదు, తానే ఒక రేకు డబ్బా, ఒక కొలంబా తీసుకొని ఇంటింటికి వెళ్ళి భిక్ష చేయడం ఆరంభించారు. బాయిజామా ఎంతో సంతోషపడింది. స్వయంగా ఆ పరబ్రహ్మయే నడుచుకుంటూ తన ఇంటికి వచ్చి భిక్ష స్వీకరించారనేటువంటి ఆనందం ఆ తల్లికి ఎంతో తృప్తినిచ్చింది. తన జన్మ సార్థకమైందనుకుంది. ఆ విధంగా బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష చేసి, ఎందుకంటే వారికి జిహ్వకు రుచి అనేటువంటిది అవసరం లేదు, అందుకని అన్ని పదార్థాలను ఒక కొలంబాలో వేసి వాటిని కలిపి అక్కడ ఉన్నటువంటి జీవ జంతువులకు, అదేవిధంగా చావిడి ద్వారకామయి సమీపంలో వేచి ఉండేటువంటి ఫకీర్లకు, భికారులకు వాటిని పంచేవారు. బాబాను స్వయంగా సాక్షాత్తు పరబ్రహ్మగా భావించినటువంటి కుటుంబాల వారందరూ కూడా ఆ రోజు బాబాకు చక్కటి పప్పు, కూర, రొట్టె వీటన్నింటినీ ఇచ్చేటువంటి వారు. వాటిని బాబా స్వహస్తాలతో ఒక దగ్గర పిసికి అందరికీ పంచిపెట్టేటువంటి వారు. అంతేకాదు ఆకలితో అలమటించేటువంటి వారికి ఏదో పెద్ద అన్న సంతర్పణ చేస్తేనో, ప్రత్యేకంగా వండి పెడితేనో అది అన్నదానం కాదు, ఉన్నటువంటి దాన్ని ఏ విధంగా పంచాలి. ఎందుకంటే బాబా హస్తం స్పృశించిందంటే అది ఏ పదార్థమైనా అమృతంలాగానే ఉంటుంది. వారి చేతి నుండి వచ్చేటువంటిది అంతా కూడా అక్షయం అవుతుంది. ఆ రోజు ద్వారకామయి, చావిడి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫకీర్లకు వాళ్ళందరికీ కూడా ఆధారం బాబా తెచ్చేటువంటి భిక్షయే. అంతేకాదు ఈ అధ్యాయంలో ఒక ప్రస్తావన ఉంటుంది. అంటే స్నేహం చేస్తే బాబా ఎలా ఉంటుంది. కుశాల్ చంద్ శ్రీ సాయి బాబా స్నేహము అపురూపమైనటువంటిది. ఒక మిత్రుడు ఇంటికి వస్తే ఎంత మర్యాద చేయాలి, ఎంత ఆదరంగా చూడాలి అనేటువంటిది కుశాల్ చంద్ను చూసి మనం నేర్చుకోవాలి. బాబా కూడా అంతే ఆదరంతో, బాబా ఎప్పుడు అనేటువంటి వారు కదా, నాకంటూ నా వారు ఎవరూ లేరు అని చెప్పి. కానీ తనకంటూ కొందరిని బాబా తన మనసుల్లో పెట్టుకున్నాడు. అటువంటి వారిలో కుశాల్ చంద్ ధన్యుడు. కుశాల్ చంద్ ఇంటికి స్వయంగా బాబా నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి కుశాల్ చంద్ మేళ తాళాలతో ఎదురుబడి బాబాను సగౌరవంగా వారి గృహంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు. ఇప్పటికీ కూడా వారి వారసులు ఆ గృహాన్ని అదే విధంగా ఉంచారు. అక్కడికి వెళ్తే బాబా, కుశాల్ చంద్, మహల్సా వీళ్ళందరూ కూర్చొని సంభాషించుకుంటున్నట్టు ఆ దివాన్ ఖానా ఇప్పటికీ అలానే ఉంది. అక్కడ ఇప్పటికీ వారెవ్వరూ కూడా బాబా కూర్చున్నటువంటి ప్రదేశంలో ఎవ్వరూ కూర్చోరు. ఆ వారసులు అంతే శుభ్రపరచాలి, దాన్ని అలా పెట్టాలి. ఇటుపక్క బాల్కనీలో కూర్చుంటారు తప్ప బాబా కూర్చున్నటువంటి ప్రదేశంలో వారెవ్వరూ కూడా కూర్చోరు. బాబాతో అనుబంధాన్ని కొనసాగించినటువంటి తమ తాత తండ్రులకు సంబంధించినటువంటిదని చెప్పి వారు భావిస్తారు. అంతేకాదు ఇప్పటికీ కూడా బాబా ఏదో ఒక సమయాన కుశాల్ చంద్తో మాట్లాడడానికి కుశాల్ చంద్, బాబా వాళ్ళందరూ కూడా అక్కడ సమావేశం అవుతారనేటువంటిది వారి నమ్మకం. అంటే బాబా స్నేహానికి ఎంత విలువనిచ్చేటువంటి వారు. స్నేహం కోసము తాను స్వయంగా మిత్రుణ్ణి కలుసుకోవడానికి, ఎందుకంటే కుశాల్ చంద్తోటి గొప్ప మిత్రుత్వాన్ని, ఆప్యాయతను బాబా కొనసాగించేటువంటి వారు. 8వ అధ్యాయం అపురూపమైనటువంటి విషయాలను తెలియజేస్తుంది. ఒకటి, నువ్వు మానవ జన్మను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. రెండవది, తన కోసం తప్పించేటువంటి వారి కోసము బాబా అడవులు, గుట్టలు వదిలేసి స్వయంగా ఆ భక్తురాలి గృహానికే భిక్షకు వెళ్ళినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన. స్నేహం కోసం బాబా ఎంత పరితపిస్తారు అనడానికి కుశాల్ చంద్ జీవితం, ఇవన్నీ కూడా 8వ అధ్యాయంలో చాలా అపురూపమైనటువంటి విషయాలు. వీటిని ఎప్పటికీ కూడా మనం మననం చేసుకోవాలి. ఇక 9వ అధ్యాయం తన భక్తుల శ్రేయస్సును బాబా ఏ విధంగా చూస్తారు. తన వారు అనుకునేటువంటి వారికి ఆపదలు వస్తాయని తెలిస్తే బాబా హెచ్చరిస్తాడు. వినకపోయినా సరే
పెద్ద ప్రమాదం జరగకుండా చిన్న ప్రమాదం నుంచి బయటపడేస్తాడు. తాత్యా సంఘటన ఇందుకు నిదర్శనం. తాత్యా 300 రూపాయలు పెట్టి ఓ కొత్త గుర్రాన్ని కొంటాడు. అది చాలా కొంటెది. ఆ గుర్రం యొక్క స్వభావం తాత్యాకు తెలియదు, కానీ బాబాకు తెలుసు కదా. బాబా చెప్తాడు, ఈరోజు వద్దులే కోపర్గావ్ సంతకు, మరొక మారు వెళ్ళొచ్చులే అంటే, లేదు నేను వెళ్ళాలని చెప్పి. ఎందుకంటే తన గుర్రం ఉరుకుతుంటే, కొత్త గుర్రం కదా, ఉరుకుతుంటే అందరూ చూడాలని, తను గర్వపడాలని అనుకున్నాడు. కానీ బాబాకు తెలుసు ఆ గర్వపడేటువంటి దానికంటే కూడా ప్రమాదం జరగబోతుంది అనేటువంటిది. అందుకని సామాన్ తీసుకెళ్ళని చెప్పి ఉపాయం చెప్తాడు. లేదు ఎవరో అవసరం లేదు, నాకేమన్నా కోపర్గావ్ దారి తెలియదా, కోపర్గావ్కి నేను వెళ్ళడం కొత్తనా, నాకేమన్నా గుర్రం బండి కొత్తనా అని అంటాడు. ఏం జరుగుతుంది? సాపుల్ విహారీ దగ్గరికి పోగానే ఒక వ్యక్తి అడ్డం వస్తే ఆ గుర్రం బెదిరి టాంగా బోల్తా పడుతుంది. పెద్ద ప్రమాదమే జరగాలి, తలకో ఒంటికో ఇంకెక్కడో జరగాలి. కేవలము చేతికి చిన్న గాయమై మోకాళ్ళు ఓర్చుకుపోయి చిన్న ప్రమాదమే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనం బాబా మాట వినకపోయినా సరే పెద్ద ప్రమాదాలను తప్పిస్తాడు. మనకు ఏదో చిన్న గోరుకో ఏలుకో చిన్న ప్రమాదం జరుగుతుంది తప్ప శరీరానికి పెద్ద గాయం కాదు. ఇది బాబా చెప్పితే వినకపోవడం వల్ల జరిగేటువంటిది. సాధారణంగా బాబా ఎప్పుడూ కూడా తన భక్తుడి యొక్క శ్రేయస్సును కోరుకుంటాడు. ఆ శ్రేయస్సు ఎంత గొప్పగా ఉంటుందంటే, బాబా షిరిడిలో ఉన్నన్ని రోజులు కూడా వారు నిత్య నియమంగా భిక్షకు వెళ్ళేటువంటి వారు. ఎందుకని? అతిథి యజ్ఞం బాబా చేసేటువంటి వారు. అతిథికి పంచాగ్నికి సమర్పించకుండా తినేటువంటి భోజనము అది అమృతతుల్యం కాదు. అందుకనే బాబా భిక్షను స్వీకరించి ఆ రోజు తన భక్తుల ఇళ్లలో అతిథి యజ్ఞాన్ని చేయించారు. అంతేకాదు, తెచ్చుకున్నటువంటి భిక్షను బాబా ఒక్కరే భుజించేటువంటి వారు కాదు. మనకు ఏ విధంగా అది సమకూరినా సరే అందరికీ పంచి మనం భుజించాలనేటువంటి విధానాన్ని బాబా భిక్షా వృత్తి ద్వారా వారు మనకు తెలియజేశారు. అంతేకాదు, గృహస్థులు అనేక రకాలైనటువంటి పంచశూల మహాపాపాలు చేస్తారు. వాటన్నింటికీ పరిష్కారం అతిథి యజ్ఞం. శ్రీ సాయి సచ్చరిత మనకు చెప్పేది అదే. నీకు కలిగినటువంటిది నీతో పాటు ఇతరులకు పంచుము అని చెప్పి. ఇతరులకు పంచినప్పుడే ఆ ఆత్మతృప్తి మనకు కలుగుతుంది. కేవలం మన సంపాదన మనకే అంటే అది స్వార్థ బుద్ధి. అందులో పైసానో అనాపైసానో ఇతరులకు పంచినప్పుడే నువ్వు వినియోగించుకునేటువంటిది సద్వినియోగం అవుతుందనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. అంతేకాదు, 9వ అధ్యాయం ఎంత అపురూపమైనటువంటిదంటే, చాలామంది మనకున్నటువంటి సంశయం, బాబాకు టెంకాయ నివేదించాను, బాబాకు మిఠాయి నివేదించాను, బాబా దాన్ని స్వీకరించారు. తప్పకుండా స్వీకరిస్తాడు, అందులో అనుమానమే లేదు అనేటువంటి విషయాన్ని తర్కడ్ కుటుంబం ద్వారా బాబా 9వ అధ్యాయంలో చెప్తారు. ఎంత అపురూపమైనటువంటి కథ అంటే, తర్కడ్ భార్య సీతాదేవి తర్కడు, జ్యోతేంద్ర తర్కడు తండ్రిని ఒప్పించి మరీ షిరిడీకి వస్తారు. మేము షిరిడీకి వెళ్తున్నాము, ఇక్కడ నువ్వు రోజు నివేదన చేస్తే తప్ప మేము అక్కడ తృప్తిగా ఉండలేము అంటే వాళ్ళ యొక్క కమిట్మెంట్ చూడండి. ఏం కమిట్మెంటు? బాబా సర్వంతర్యామి. ఎక్కడైతే ప్రతిరోజు నివేదన జరుగుతుందో అక్కడికి బాబా తప్పకుండా వస్తాడు. మనమేమనుకుంటాం, మనలాంటి వాళ్ళము ఇప్పుడు షిరిడీకి వెళ్తున్నాం కదా, ఈరోజు షిరిడీలో బాబాకు మిఠాయో కోవానో ఇంకోటో ఇస్తాము, అక్కడ నివేదిస్తే చాలు అని అనుకుంటాం. కానీ సీతాదేవి తర్కడ్కు జ్యోతేంద్రకు బాగా తెలుసు అన్నమాట. ఎందుకంటే బాబా ప్రతిరోజు తమ ఇంటికి వచ్చి తమ నివేదనను స్వీకరిస్తారు అనేటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం ఎలా కలిగింది? ఎప్పుడైనా బాబా అనుభవాన్ని ఇచ్చాడా? బాబా ఏ రూపంలోనైనా వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేశాడా? లేకపోతే ఏ కాకే వచ్చి తీసుకెళ్ళిందా? పూజా గదిలో ఉన్నటువంటి దాన్ని ఎవరు ముట్టరే. కానీ ఒక విశ్వాసం, బాబా ఏదో రూపంలో, అది క్రిమి కావచ్చు, కీటకం కావచ్చు, ఎంత సూక్ష్మమైనటువంటి జీవి రూపంలోనైనా సరే బాబా రావచ్చు. అందుకనే తాము షిరిడిలో ఉన్నా సరే ఇక్కడ నివేదన తప్పకుండా జరగాలనేటువంటిది వారి నియమం. కానీ 3 రోజులు సరిగ్గా నివేదన చేసినటువంటి తర్కడు తర్వాతి రోజు నివేదనను మర్చిపోతారు. మర్చిపోయి
బాబాను వేడుకుంటాడు, బాబా నేను మహామూర్ఖుణ్ణి, పాపిని, ఈరోజు నేను నివేదన చేయలేదు, నన్ను క్షమించుము అని చెప్పి వేడుకుంటాడు. షిరిడీలో సీతాదేవి తర్కడ్ను జ్యోతేంద్రను ఉద్దేశించి బాబా అంటారు, అమ్మా రోజులాగానే ఈరోజు కూడా బాంద్రాకు వెళ్ళాను, యజమాని ఇంట్లో లేడు, తలుపుకు తాళం వేసింది, అమ్మా ఏ జన్మ రుణానుబంధమో తెలియదు, నీ తలుపులు తాళాలు నాకు అడ్డు కాలేదమ్మా, ఇంట్లోకి వెళ్ళాను, పేగులు నకనకలాడుతూ ఉంటే ఏదైనా తిందామని చూస్తే అక్కడ ఏమీ లేదమ్మా, కాలే కడుపుతో మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చానని అంటారు. సీతాదేవి తర్కడు తనువు పులకరించిపోతుంది. తను ఏదైతే మనస్సున భావిస్తుందో ప్రతిరోజు వచ్చి బాబా తను పెట్టేటువంటి నివేదనను స్వీకరిస్తారని చెప్పి మనసును నిర్ణయించుకుంది కదా. అంతకుముందు బాబా ఏం చెప్పలేదు, నేను వచ్చి నీ నివేదనని స్వీకరిస్తానని చెప్పి. కానీ ఆమె మనసులో చేసుకున్నటువంటి నిశ్చయాన్ని ఆత్మారాం తర్కడ్ చేత నివేదనను మరిపించి, అదే రోజు తను రోజులాగానే బాంద్రాకు వెళ్ళానని, అక్కడ ఏమీ తినడానికి లేదు అని చెప్పి సీతాదేవి తర్కడ్తో చెప్పడం ద్వారా తన మనస్సులో అనుకున్నటువంటిది అక్షర సత్యం అనేటువంటి దాన్ని బాబా నిరూపించారు. ఆ విధంగా తన భక్తులు సమర్పించేటువంటి దానికోసం ఇల్లిల్లో తిరుగుతాడు అనేటువంటి దాన్ని 9వ అధ్యాయంలో బాబా ఇక్కడ మనకు నిదర్శనపూర్వకంగా చెప్పారు కదా. అంతేకాదు సీతాదేవి తర్కడు ఒక అతిథి ఇంట్లో భోజనానికి కూర్చున్నటువంటి సమయంలో ఒక శునకం వచ్చి దీనంగా చూస్తే దానికి రొట్టె ముక్కను అందిస్తే, అమ్మా ఈరోజు నాకు తృప్తిగా భోజనం పెట్టావు, రోజు ఇలానే చేస్తూ ఉండు, ఈ ఒక్కదాన్ని మరవకమ్మా అని అంటాడు. సీతాదేవి తర్కడు అంటుంది, బాబా నేనే ఒకరి ఇంట్లో అతిథిని కదా, నేను మీకు భోజనం పెట్టడం ఏంటి అంటే, బాబా చెప్తాడు, అమ్మా నువ్వు భోజనానికి కూర్చున్నప్పుడు ఒక కుక్క వ్యాఖ్యలతో నిన్ను చూసింది కదా, దానికి నువ్వు రొట్టెను వేసావు కదమ్మా, నాకు నోరుంది, దానికి నోరు లేదు, కానీ దానిలో ఉన్నటువంటి ఆత్మను నేనే, నా ఆత్మ యొక్క ఆకలిని గ్రహించి నువ్వు రొట్టె వేశావు, ఎప్పుడూ ఇలానే చేస్తూ ఉండమ్మా, ఈ విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకో అమ్మా అని చెప్తాడు. అంత ప్రేమ ఎవరైతే ఇతరులకు పంచి తింటారో, ఇతరులకు పెట్టి వారు స్వీకరిస్తారు, వారంటే బాబాకు ఎంతో ప్రీతి అని చెప్పి 9వ అధ్యాయం చెప్తుంది. అంతేకాదు ఒకసారి నివేదించినటువంటి నైవేద్యాన్ని పంపితే కూడా సీతాదేవి తర్కడు షిరిడీ వెళ్తున్నటువంటి వ్యక్తితోటి ఆ మిఠాయినిచ్చి పంపిస్తే ఎంతో ప్రీతితో ఆ వ్యక్తి మర్చిపోతే, అరే నువ్వు వచ్చేటప్పుడు తల్లి నాకు ఇవ్వమని ఏమీ ఇవ్వలేదా, ఎందుకురా దాన్ని నువ్వు మరిచావు అనంటే, వెంటనే వాడాకు వెళ్ళి బాలకరామ్ అనేటువంటి వ్యక్తి ఆ మిఠాయి తెచ్చేగానే బాబా అరచేతిలోకి తీసుకొని నోట్లో వేసుకొని గుటుక్కుమని మింగేస్తాడు. అంటే ఎవరైనా సరే ప్రేమతో ఏది నివేదించినా చిన్న చిన్న పదార్థాలే, ఆ పదార్థం అందినా సరే ఆ తల్లి మనసులో ఉన్నటువంటి ఇంకో కోరిక నెరవేరకపోయినా సరే. ఒకసారి సీతాదేవి తర్కడు 2 వంకాయలు పంపిస్తుంది కదా పురందరే భార్యతోటి, ఒకటి పచ్చడి చేసి పెట్టమని చెప్పి, ఒకటి కూర చేసి పెట్టమని చెప్పి. ఒక పదార్థమే నివేదిస్తే నాకు 2వ పదార్థం కూడా కావాలని చెప్పి బాబా కూర్చుంటారు. వంకాయే కదా, ఆమె ఏమనుకుంది, ఇంకో రోజు వండి పెడదాంలే అనుకుంది. లేదు లేదు, నాకు 2 రకాలైనటువంటి కూరలు చేసి పెట్టాలనుకుంది నా బిడ్డ, ఒకటి కూర ఒకటి పచ్చడి, కాబట్టి నాకు కావాల్సిందే 2వది అని చెప్పి కూర్చుంటే, రాధాకృష్ణయ్య ఆ వంకాయ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి వెతికి మళ్ళీ ఆ వంకాయ తెప్పించి పురందరే భార్య నుంచి బాబాకు కావలసినటువంటి పచ్చడిని చేసి పంపించేస్తుంది. అంటే తన భక్తుల ప్రేమ పట్ల బాబా ఏ విధంగా అర్రులు చాసి ఉంటాడు. డబ్బు కోసము కాదు, ఇంక ఇతరత్ర వస్తువుల కోసము బాబా ఎప్పుడూ కూడా ఆశపడరు, దానికోసం ఎదురు చూడరు. కేవలం ప్రేమ కోసం మాత్రమే బాబా ఎదురు చూస్తారనేటువంటి విషయాన్ని 9వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. 10వ అధ్యాయం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తుంది. తక్కువ శ్రమతో అధిక ఫలితం. ఇది చాలా ఆకర్షణీయమైనటువంటి నినాదం. బాబా మార్గంలో కూడా ఇదే ఉంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం. తక్కువ శ్రమ ఏమిటి? నిత్యము వారి నామాన్ని స్మరించడము, వారి యొక్క కథలను శ్రవణం చేయడం అనేటువంటిది చాలా చిన్నపాటి శ్రమ.
ఇందుకు పంచాగ్ని ముందు కూర్చోవలసిన అవసరం లేదు, హోమాలు చేయాల్సిన అవసరం లేదు, ఇతరత్రా ఏ సాధనలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సద్గురువులో లీనమైతే మన మనస్సును వారికి అంకితం చేస్తే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని మనం పొందవచ్చు. కానీ భక్తి మార్గంలో కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా బాబా ఈ అధ్యాయంలో చెప్తారు. చాలామంది శిష్యులను వెంటేసుకొని చిరుతలు వాయిస్తూ ఆడంబరపు పలుకులు పలుకుతూ ఉంటారు. అటువంటి వారంతా కూడా మాయాస్వరూపమే. వారితో జాగ్రత్తగా ఉండాలి. నిరాడంబరమైనటువంటి భక్తి మాత్రమే నీకు మేలు చేస్తుంది. ఆడంబరాలు కలిగినటువంటి సాధువులతో సహచర్యం అది కూడా మాయే అని చెప్పి బాబా ఇక్కడ చెప్తారు. శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంతు ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు. ఇక్కడ 2 రకాలైనటువంటి గురువుల గురించి చెప్పడం జరుగుతుంది. ఒకటి నియత గురువులు, రెండవ వారు అనియత గురువులు. నియత గురువులు పరిపూర్ణమైనటువంటి దైవ సంపదతో ఉంటారు. అంతఃకరణాన్ని పరిశుద్ధపరిచి మోక్ష మార్గంలో ప్రవేశపెట్టడం వరకే అనియత గురువుల యొక్క బాధ్యత. నియత గురువులు ఆశ్రయం లభిస్తే దైత్వం తొలగిపోతుంది, అద్వైత్వ భావం జాగృతమవుతుంది. వారు తత్వమసి అనేటువంటి మహాకార్యాన్ని ప్రత్యక్షంగా అనుభవింపజేస్తారు. చరాచర విశ్వమంతా వ్యాపించి ఉన్న గురుతత్వం భక్తుల కొరకు సగుణ సాకార రూపంలో ఈ భూమిపైన అవతరించారు. వారే సద్గురువులు, మనకు సకలాన్ని ప్రాప్తించేటువంటి వారు వారే అని చెప్పి చెప్తారు. అందుకనే ఈ అధ్యాయంలో రాస్తారు, షిరిడీ జనుల యొక్క అదృష్టం. షిరిడీ జనులు ఎంత ధన్యులు. సాయియే వారి పూజ్య దైవం. భోజనం చేస్తున్నా శయనిస్తున్నా ఎల్లప్పుడూ వారికి సాయి ధ్యాసలోనే ఉంటారు. వారి ప్రేమ ధన్యం. పొలాల్లో ఇళ్లల్లోనూ ఏ పనులు చేస్తున్నా, దంచుతున్నా, విసురుతున్నా, మజ్జిగ చిలుకుతున్నా బాబా మహిమలను గానం చేస్తారు. కూర్చున్నా, తింటున్నా, పడుకున్నా సాయినామాన్ని ఎప్పుడు వారు స్మరిస్తారు. బాబా తప్ప మరొక దైవాన్ని వారు ఎరిగి ఉండరు, మరొక దైవాన్ని వారు తలవరు. ఆ స్త్రీల ప్రేమ ఎంత గొప్పది, ఆ ప్రేమలో ఎంత మాధుర్యం ఉంది. నిర్మలమైన ప్రేమయే కవిత రాయగలదు, కానీ విద్వత్తు కాదు. ఏమాత్రం పాండిత్యం లేకున్నా వారు రాసినటువంటి సాహిత్యం ఎంతో మధురంగా ఉండేది. పండితులు సైతం సిగ్గుపడేటువంటి వారు వారి పాండిత్యానికి. సావిత్రిబాయి భజనమాల, బాబాపై రాసినటువంటి సాయినాథ భజనమాలలో దీన్ని నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఆ గ్రంథం ట్రాన్స్లేట్ చేయిస్తున్నప్పుడు చదివినటువంటి ఒక్కొక్క పద్యం ఎంత గొప్పగా ఉందంటే, సచ్చరితలో ఈ స్త్రీల పాండిత్యం గురించి హేమాడ్ పంత్ ఎందుకు ప్రస్తావించారా అనుకున్నాను. ఆయన భజనమాలను నిత్యం వారందరూ కూడా కలిసి పాడుకునేటువంటి వారట. సావిత్రిబాయి టెండూల్కర్, అదేవిధంగా కాకా మహజని, హేమాడ్ పంత్ వీళ్ళందరూ సాయంత్రం కాగానే ఒక చోట కూర్చొని ప్రతిరోజు భజనమాలను ఆలకించేటువంటి వారట, పాడుకునేటువంటి వారట. అందుకనే ఆ స్త్రీల యొక్క సాహిత్యం గురించి ఇక్కడ హేమాడ్ పంత్ రాయడం జరిగింది. ఎందుకంటే బాబా ముఖత వెలువడినటువంటి అనేక విషయాలను ఇందులో ప్రస్తావించారు. ముఖ్యంగా సత్సంగ మహిమ గురించి ఈ అధ్యాయంలో చెప్తారు. సత్సంగం ఎంత మధురమైందంటే, సత్సంగం శరీర అభిమానాన్ని తొలగిస్తుంది. అందువలన సత్సంగం కంటే మరొక సాధనే లేదు. నిత్యం సత్సంగం చేయండి. ఇతర సాంగత్యాలన్నీ దోషపూరితమైనటువంటిది. శరీరం అంతటిని నిర్మలం చేసేది, దోషాలను తొలగించేది ఒక్క సత్సంగం మాత్రమే. సత్సంగం శరీరం పైన ఉన్నటువంటి ప్రీతిని, అభిమానాన్ని తొలగించి వేస్తుంది. ఒక్కసారి దాని పట్ల శ్రద్ధ కలిగితే బలవత్తర శక్తి వల్ల తప్పక సంసారం నుండి విముక్తి కలుగుతుంది. భాగ్యవశాత్తు సత్సంగం లభించిందా, ఉపదేశాలు సహజంగా గ్రహించవచ్చు. చెడు వాసనలన్నీ తొలగిపోతాయి. మనస్సు నిశ్చల స్థితిలో రమిస్తుంది. పరమార్థంలో ప్రవేశించడానికి, విషయ సుఖాలయందు విరక్తి కలగడానికి ఒకే ఒక ఉపాయం సత్సంగం.
ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేని వారు సుఖాల వెంట దుఃఖాల వెంట పరుగులు తీస్తూ ఉంటారు. జీవుడెప్పుడూ కూడా సుఖాలనే ఆశ్రయిస్తూ ఉంటారు, కష్టాల పట్ల విముఖంగా ఉంటారు. కానీ కష్టాల వెనుక సుఖాలు, సుఖాల వెనుక కష్టాలు వస్తాయనేటువంటి దాన్ని ఒక్క సత్సంగం మాత్రమే మనకు తెలియజేస్తుంది. సుఖాల్లో ఎటువంటి ఆనందాన్ని పొందుతామో కష్టాల్లో కూడా అంతే రకమైనటువంటి సుఖాన్ని అనుభవించేటువంటి శక్తిని ఒక్క సత్సంగం మాత్రమే ఇస్తున్నటువంటి విషయాన్ని ఈ 10వ అధ్యాయంలో అద్భుతంగా శ్రీ సాయినాథుల వారు మనకు అవగాహన చేయిస్తున్నారు. 11వ అధ్యాయం ఇది చాలా శక్తివంతమైనటువంటిది. దీన్ని రుద్రాధ్యాయం అని కూడా అంటారు. తన భక్తులను ఏ విధంగా ప్రళయాల నుండి భగవంతుడు రక్షిస్తాడో ఆ సంఘటనలు ఈ అధ్యాయంలో ఉంటాయి. అంతేకాదు ఈ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంటుంది. మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఒక్కసారి నా వద్దకు వచ్చారా, నేను నా వారిగా చేసుకుంటాను. అంతేకాదు మీరు ఎవరి వారైనా సరే నాకు సంబంధం లేదు, మీరు నా వారే అనేటువంటి విషయాన్ని ఎంత అద్భుతంగా చెప్తారంటే ఇందులో డాక్టర్ పండిత్ ప్రస్తావన ఉంటుంది. డాక్టర్ పండిత్ నూల్కర్ బంధువు, సాధారణంగా నూల్కర్ని చూసిపోదామని వస్తాడు. సత్పురుషుల పట్ల కూడా అతనికి గౌరవ భావం ఉంది. కానీ బాబా పట్ల ఒక సంశయం అందరికీ ఉన్నట్టే తనకు ఉంది. ఆ సంశయమే బాబా మతం ఏమిటి, కులమేమిటి అనేటువంటిది. సత్పురుషుడు వచ్చి దండం పెట్టుకుంటే పోయేది లేదు, వచ్చాడు, దర్శనం చేసుకున్నాడు. తరువాత దాదా కేల్కర్తో పాటు పూజాపల్లెం పట్టుకుని బాబా దగ్గరికి బయలుదేరాడు. వెళ్ళి ద్వారకామాయిలో కూర్చోగానే బాబా తన గురువు అయినటువంటి కాకా పురాణిక్ రూపంలో దర్శనమిస్తాడు. తనకున్నటువంటి అలవాటు ఏంటంటే గురుసేవ చేసేటప్పుడు కాకా పురాణిక్కు త్రిపుండం గీసేటువంటి ఒక ఆనవాయితీ తనకుంది. గురువు దర్శనం కాగానే తను ఉన్నటువంటిది షిరిడియా లేకపోతే పూణేలో ఉన్నటువంటి కాకాపురాణిక ఆశ్రమమా అనేటువంటి దాన్ని మరిచి దాదా కేల్కర్ పూజాపల్లెంలో ఉన్నటువంటి గంధాన్ని తీసుకెళ్ళి త్రిపుండాన్ని బాబా గీస్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. బాబా ఎప్పుడూ ఎవరిని కూడా తన యొక్క నుదుటిని బుగ్గలను అసలు ముట్టుకొనివ్వడు. డాక్టర్ పండిటు బాబా యొక్క చెంపలను రెండింటిని ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో త్రిపుండాన్ని గీశాడు. దాదా కేల్కర్ లాంటి వారికి ఒక రకమైనటువంటి అసూయ, ద్వేషం. ఏం బాబా, మమ్మల్ని ఎప్పుడూ కూడా కనీసము నీ యొక్క చెంపలు తాకనివ్వవు, అటువంటిది ఆ పండిట్ నీకు త్రిపుండం గీస్తుంటే ఒక్క మాటైనా మాట్లాడకుంటివి అని అంటే, దాదా అతను నేను ఒక నీచమైనటువంటి కులానికి మతానికి చెందినటువంటి వాడని చెప్పి భావించాడు. తను ఉత్తమ బ్రాహ్మణ శ్రేష్ఠుడు అనేటువంటి భావన తనకుంది. కానీ తన అభిమతాన్ని వదిలి నా వద్దకు వచ్చి త్రిపుండం గీస్తుంటే నేను ఎలా కాదనగలను అని చెప్పి అంటారు. అంటే ఎవరైనా సరే తన వారని చెప్పి భావిస్తే తనను బాబా ఎటువంటి ఆంక్షలు పెట్టరు. అంతేకాదు నువ్వు ఎవడి వారివైనా కావచ్చు, కానీ ఒకసారి నా వద్దకు వస్తే నిన్ను నేను నా వాడిగా చేసుకొని తరింపజేస్తానడానికి డాక్టర్ పండిట్ యొక్క సంఘటనే మనకు నిదర్శనం. ఈ అధ్యాయంలో ఒక అపురూపమైనటువంటి సంఘటన ఉంటుంది. ద్వారకామాయి ఆ రోజు చాలా చిన్నది. ఆ చిన్నదైనటువంటి ద్వారకామాయిలో సాధారణంగా ఒక 10 మందో 20 మందో కూర్చుంటే అది కిక్కిరిసిపోతుంది. కానీ ఒక సంఘటన మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఊరిలో పెద్ద తుఫాను, గాలి వీస్తూ ఉంది, పశువుల కొట్టాలు కొట్టుకుపోతూ ఉన్నాయి, ఇళ్లపైన రేకులు పైకి లేస్తూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఒక్క బాబాయే తమను రక్షిస్తారని చెప్పి గ్రామంతో పాటు పశువులు, పక్షులు అన్నీ వచ్చి ద్వారకామాయిలో చేరాయట. ఎలా సాధ్యం? పుష్పక విమానం అది. మరి ఎంతమందినైనా అక్కుని చేర్చుకుంటుంది ద్వారకామాయి తల్లి. ఆ గ్రామంలో అనేక దేవీ దేవతలు ఉన్నారు. ఆ ఉప్పెన ముప్పు వచ్చినప్పుడు వారెవ్వరూ కూడా ఆ దేవీ దేవతల యొక్క ఆవాసాలకు వెళ్ళలేదు. ఎందుకంటే ఈ విపత్తు నుంచి రక్షించేటువంటిది గోవర్ధనగిరిధారి అయినటువంటి ఆ ద్వారకామాయిలో కూర్చున్నటువంటి శ్రీ సాయిబాబా మాత్రమే అనేటువంటి విశ్వాసం. ఎందుకంటే ఆ రోజు గోవర్ధనగిరిని ఎత్తి ఏ విధంగా అయితే బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ రక్షించాడో
ఆ విధంగా బాబా ఏ ముప్పు వచ్చినా ఏ ఉప్పెన వచ్చినా తన ఒడికి వచ్చినటువంటి బిడ్డలను తన ఒడిలో జాగ్రత్తగా పెట్టుకొని ఉప్పెనలను తగ్గిస్తాడు, వాటిని శాంతింపజేస్తాడు. ఇంత అద్భుతమైనటువంటి అధ్యాయం 11వ అధ్యాయం. 12వ అధ్యాయం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తుంది. బాబా స్వతంత్రత కలిగినటువంటి దైవం. వారు ఎవరి ఆధీనంలో ఉండరు. మనం అనుకుంటాం బాబా మనం చెప్పినట్టు వింటారని చెప్పి. కాదు, వారికంటూ ఒక స్వతంత్రత ఉంది. ఆ స్వతంత్రంతోనే నిర్ణయాలు తీసుకుంటాడు. ఎందుకంటే కాకామాజీని అనుకుంటాడు, శ్రీకృష్ణ జన్మోత్సవానికి షిరిడీకి వెళ్ళి ఒక వారం రోజులు ఉండాలనుకుంటాడు. వారం రోజులు ఉండి గురుసేవ చేస్తే బాబా సంతోషిస్తాడనుకుంటాడు. కానీ బాబాకు తన భక్తుడి యొక్క శ్రేయస్సు, తన భక్తుడు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు ఏవైనా ఉంటే వాటిని తప్పక నెరవేర్చాలి, ఆ బాధ్యతలను కూడా తనతో సమానంగా గౌరవించాలి అనేటువంటిది బాబా అభిష్టం. బాబా అడుగుతాడు, ఎప్పుడు వెళ్తారు మీరు అని చెప్పి. బాబా మీ ఇష్టం, వారం రోజులు ఉందామనుకుంటున్నా అంటాడు. లేదు, రేపు ప్రయాణం కమ్ము అని అంటాడు. ఎందుకనంటే అతని కార్యాలయంలో పనిచేసేటువంటి మరొక ఉద్యోగికి విపరీతమైనటువంటి అనారోగ్యం చేసి సెలవు పెడతాడు. యజమాని కలవరపడిపోయి లేఖ రాస్తాడు. ఇక్కడికి షిరిడీకి లేఖ రాకముందే కాకామాజని ముంబై చేరుతాడు. అంటే తన భక్తుడు ఏ సమయంలో ఎక్కడ ఉండాలనేటువంటిది వారు నిర్ణయిస్తారు. మనము చాలా సందర్భాల్లో మన అభిష్టం ప్రకారం రకరకాలుగా వ్యవహరిస్తూ ఉంటాం. కాదు, బాబా అభిష్టం ప్రకారమే మనం వ్యవహరించాలి. దీనికి భిన్నమైనటువంటి మరొక లీల ఇందులో ఉంటుంది. బేలాపూర్కి చెందినటువంటి ఒక స్త్రీకి బాబా స్వప్నంలో కనిపించి తనకు కిచిడి వండి పెట్టమని చెప్పి అడుగుతాడు. కానీ అక్కడి నుంచి షిరిడీకి వెళ్ళడం అనేటువంటిది కొంచెం కష్టం. కానీ తర్వాత భర్తకు ట్రాన్స్ఫర్ కావడంతో 4 రోజులు షిరిడీలో ఉండి వెళ్దామని చెప్పి వస్తాడు. ప్రతిరోజు బాబా దర్శనంతో ఆనంద పారవశ్యం చెందినటువంటి ఆ స్త్రీ కిచిడీ వండి పెట్టడాన్ని మర్చిపోతుంది. అసలు తను వచ్చిందే అక్కడ ఉండి బాబా కిచిడీని నివేదించాలని చెప్పి. కానీ చివరి రోజు ఆ విషయం గుర్తొస్తే ఆవిడ కిచిడీని తీసుకెళ్ళి బాబాకు నివేదిస్తే అన్ని పళ్ళ్యాలను పక్కన పెట్టి ఆమె కిచిడీని మాత్రం ఎంతో ప్రీతితో వారు స్వీకరిస్తారట. అంటే ఒక్కొక్క భక్తుణ్ణి ఒక్కొక్క విధంగా బాబా అనుగ్రహిస్తారు. అంతేకాదు, తనను పరీక్షించాలని వచ్చినటువంటి వారికి కూడా గొప్ప అనుభవాలనే ఇస్తాడు. మూలే శాస్త్రి గొప్ప పండితుడు, అంతేకాదు గొప్ప జ్యోతిష్యుడు కూడా. బాబా యొక్క అస్తవాస్తి చూసి బాబా విషయాలు చెప్పాలనుకుంటాడు. ఎందుకంటే బూటీ లాంటి వారు ఎవరు కూడా బాబా జన్మ వృత్తాంతం ఏమిటి, ఎక్కడ పుట్టారు, ఏమిటి, ఆయన వయసు ఎంత, ఇవేమీ తెలియవు. కానీ ఆ బాబా యొక్క అస్తాన్ని చూసి అవన్నీ చెప్పాలని చెప్పి అనుకుంటాడు. బాబా ఊర్లోకి పనులు వచ్చినా ఏవొచ్చినా కొని అందరికీ పంచుతూ ఉంటారు. మూలే శాస్త్రి వచ్చినటువంటి రోజు కూడా ఆ అరటిపండు అతనికి ఇవ్వబోతే అతను బాబా యొక్క అస్తాన్ని చూడాలనుకుంటాడు. కానీ బాబా అతనికి ఇలా ఇస్తాడు. అడుగుతారు, బాబా మీ యొక్క అస్తవాస్తిని నేను చూడాలి అని చెప్పి. అందుకు బాబా అంగీకరించాడు. సరే, చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అతనికి అనుభవం ఇవ్వకుండా మరి పంపితే బాబా ఎలా అవుతాడు? ఆయన కాదు కదా. అందుకనే ఒకరోజు మధ్యాహ్న హారతికి ముందు జోక్కు చెప్తాడు, గేరు వస్త్రాన్ని సిద్ధం చెయ్యి, దాన్ని నేను ఈరోజు ధరించాలి అని అంటాడు. గేరు వస్త్రం అంటే కాషాయ వస్త్రం. కాషాయ వస్త్రం ధరించి హారతికి సిద్ధమవుతుండగా అక్కడ మూలే శాస్త్రి లేడు. బూటీని పంపించి మూలే శాస్త్రిని పిలుచుకురమ్మంటారు. అరే, నన్నెందుకు పిలుస్తున్నారు బాబా, నేను ఆయనకు బద్ధుణ్ణి కాదు, ఆయనకు శిష్యుణ్ణి కాదు అని చెప్పి వస్తాడు. వచ్చి ద్వారకామాయి కింద సభా మండపంలో ఒక మూలకు నిల్చొని ఉంటాడు. ఎందుకంటే మడి మీద ఉన్నాడు కదా. మడి మీద ఉన్నటువంటి ఆయనే బాబాను రకరకాలుగా భావిస్తున్నాడు. ముస్లిం అనుకుంటున్నాడు, ఇంకోటి అనుకుంటున్నాడు. తన మడి ఎక్కడ అపవిత్రమవుతుందని చెప్పి బూటి మాట కాదని లేక వచ్చి సభామండపంలో వచ్చి చివరని నిల్చొని ఉన్నాడు. హారతి జరుగుతూ ఉంది. హారతి జరుగుతున్నటువంటి సందర్భంలో బాబా తనకు తన గురువు అయినటువంటి గోలప్స్వామి రూపంలో దర్శనమిచ్చారు. తన గురువు దర్శనమైన తర్వాత అందరికంటే గట్టిగా ఉచ్చస్థితిలో హారతి వాడుతూ ఉన్నాడు. హారతి అయిపోగానే వెళ్ళి బాబా పాదాలపైన పడిపోయాడు. అప్పటి వరకు తనకున్నటువంటి మడి అనేటువంటి ముడి వదిలైపోయింది. సాయియే సాక్షాత్తు తన గురువని, సాయి సకల సద్గురువుల స్వరూపమని అప్పుడు తను నిర్ణయానికి వస్తాడు మూలే శాస్త్రి. ఈ విధంగా తన వద్దకు వచ్చినటువంటి వారికి అనుభవం ఇవ్వనటువంటి సందర్భమే లేదు. వారి భక్తిని స్థిరపరుస్తాడు.
ఒక డాక్టర్ అసలు నేను రాను బాబా పాదాలను ముద్దాడను అంటాడు, కానీ అందరికంటే ముందు వెళ్ళి ద్వారకామయిలో బాబా పాదాలపైన పడతాడు. ఎందుకు? తన యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తిలో రూపంలో అక్కడ బాబా కూర్చొని ఉంటాడు. తను రాముడి పట్ల పెంచుకున్నటువంటి భక్తి మూలంగా తనకెప్పుడూ రాముడు దర్శనం ఇవ్వలేదు. కానీ ఈ అమాయకమైనటువంటి జీవికి రాముడు వేరు కాదు, నేను వేరు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటిది ఒక్కటే అని చెప్పి చూపెట్టడానికి బాబా అతనికి శ్రీరామచంద్రమూర్తి రూపంలో దర్శనమిస్తాడు. నిజంగా శ్రీ సాయి సచ్చరిత అత్యంత రమణీయమైనటువంటిది, మనస్సును తనువును పులకరింపజేస్తుంది. ఈ సచ్చరితను ఎవరైతే ప్రతిరోజు ఈ విధంగా మననం చేస్తారో వారి యొక్క జన్మ ధన్యం. ఎవరైతే శ్రవణం చేస్తున్నారో ఇప్పుడు మీ జన్మ కూడా ధన్యం. 13వ అధ్యాయం మనకు గొప్ప పాఠాలను నేర్పిస్తుంది. ఒకటి, మనం మానవులుగా చాలా శక్తివంతులం అనుకుంటాం, కానీ మన శక్తి ఎందుకు పనిచేయదని చెప్పి భీమాజీ పాటిల్ కథ చెప్తుంది. అంతేకాదు బాబా చెప్పినట్టు వింటే ఏ రోగమైనా అది నివారణ జరుగుతుందని చెప్పి నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టినటువంటి కథ మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ 13వ అధ్యాయం ఎంత శక్తివంతమైందంటే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి స్వస్థత కోసం ఈ అధ్యాయాన్ని పారాయణ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఈ అధ్యాయంలో ఒక విశ్వాసం ఉంటుంది. చావు తప్ప మరొకటి లేదు, ఇక నాకు మరణమే శరణ్యమని అనుకున్నటువంటి భీమాజీ పాటిల్కు చందోర్కర్ రాసినటువంటి లేఖలో కనిపించినటువంటి సాయిబాబా అనేటువంటి ఆ 4 అక్షరాలు ప్రాణం పోశాయి. వెళ్ళు బాబా పాదాలను పట్టుకో, నీ క్షయరోగం ఏమిటి, మాయరోగాన్ని కూడా తొలగిస్తాడని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆ మాటలు సగం ప్రాణాన్ని నిలబెట్టాయి. సాయిబాబా అనేటువంటి ఆ నామమే జీవుడి ప్రాణాలను నిలబెడుతుంది, జీవుడిలో ఉత్తేజాన్ని తీసుకొస్తుంది. ఆ విధంగా బాబాను చేరినటువంటి భీమాజీ పాటిల్కు 2 స్వప్న దర్శనాలతో బాబా క్షయవ్యాధి నుంచి స్వస్థతను చేకూరుస్తాడే. ఇక్కడ ప్రధానమైనటువంటిది గురువు చెప్పినట్టు వినడం. వెళ్ళి భీమా ఇంట్లో ఉండు అనంటే భీమా ఇల్లు తేమగా తడిగా ఉంది, అదంతా కూడా గతులుగా ఉంది. పెద్ద జమీందారు పట్టుపరుపు పైన పవలించేటువంటి వాడు. అటువంటి వారు గురువు మాటను ఆలకించి ఆ ఇంట్లో ఉన్నారు. గురువు ఆజ్ఞానుసారం నడుచుకున్నాడు. అందుకనే అసలు ఏమాత్రం కూడా గుణం లేనటువంటి, అంటే మళ్ళీ ఆరోగ్యం బాగుపడుతుందనేటువంటి ఆశ లేనటువంటి భీమాజీ పాటిల్కు ఆ క్షయవ్యాధి నివారణ జరిగింది. ఇక్కడ మనం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు అనేక సందర్భాల్లో అనేక అపాయాల నుంచి మనం బయటపడతాం. బయటపడ్డటువంటి మనకు బాబా పట్ల కృతజ్ఞత ఉందా లేదా అనేటువంటి దాన్ని మనం పరిశీలించుకోవాలి. సచ్చరిత అనేక సందర్భాల్లో చదువుతాం. అనేక రకాలైనటువంటి విఘ్నాల నుండి, ఆపదల నుండి, కష్టాల నుండి అది మనల్ని బయటపడేస్తుంది. మరి సచ్చరిత పట్ల మన కృతజ్ఞత ఉందా లేదా? కానీ ఆ రోజు భక్తులకు కృతజ్ఞత అనేటువంటిది చాలా సంపూర్ణంగా ఉండేది. ఒక్క భీమాజీ పాటిల్ని చూస్తే మనకు తెలుస్తుంది. తనను ఎవరూ రక్షించలేరు అనుకున్నారు, కానీ ఆ నారాయణుడు రక్షించారు. సాయిబాబాయే నారాయణుడి రూపంలో అక్కడ ఉన్నారు. ఆయనే నా సత్యనారాయణ స్వామి, నా ఇలవేలుపు అని చెప్పి సాయి సత్యవ్రతాన్ని ఆరంభించారు. వ్రతం ఆ రోజు ఆరంభించడానికి బాబాయే స్వయంగా ఆయనకు ప్రేరణ కలిగించాడు. మరి వ్రతం అంటే 5 కథలు ఉంటాయి. 5 కథలు ఎక్కడ? భక్తలీలామృతంలో రాసినటువంటి దాస్కన్ మహారాజ్ గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి కథలను చదువుకొని సాయి సత్యవ్రతాన్ని ఆయన ఆరంభించారు. అనేక మంది చేత ఆచరింపజేశారు. ఆయన ధన్యులయ్యారు భీమాజీ పాటిల్. ఈరోజు కూడా మనందరము ఏ కష్టం వచ్చినా, ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సత్యవ్రతాన్ని చేసుకోండి. సత్యవ్రతం మహామహిమాన్వితమైనటువంటిది. అది బాబా మనకు చేసినటువంటి మేలుకు ఒక కృతజ్ఞత. అందుకనే ప్రతి సంవత్సరం కూడా సాయి టీవీ తరఫున 2 చోట్ల శ్రీ సాయి సత్యవ్రతం చేస్తాం. ఒకటి భీమాజీ పాటిల్ గృహం, అంతకంటే ముందు రోజు భీమాశంకరంలో. భీమాశంకరి పేరు పెట్టుకున్నటువంటి భీమాజీ పాటిల్ సాయి దగ్గరికి చేరారు. అక్కడ వ్రతాన్ని ఆరంభించారు. మనందరి చేత దాన్ని ఆచరింపజేశారు. కాబట్టి మనం కూడా అదృష్టవంతులమే. బాబా చర్యలు ఎవ్వరికీ అంతుపట్టేటువంటివి కాదు. దర్జీ బాల
తనకు చలిజ్వరం వస్తే బాబా దగ్గరికి వచ్చి, బాబా ఎట్లయినా దీన్ని తగ్గించు అని అడిగితే, వెళ్ళు మహాలక్ష్మి ఆలయం దగ్గర నల్ల కుక్క ఉంటుంది, పెరుగన్నం పెట్టుకో అంటాడు. నల్ల కుక్కకు పెరుగన్నం పెడితే దర్జీ బాలాషింపికి జ్వరం తగ్గిపోయింది. కాకామహాజని విపరీతమైనటువంటి విరోచనాలతో బాధపడుతూ ఉంటే వేరుశనగ పప్పు నలిచి, కోపంతో నలిచి తినిపిస్తాడు. ఆ రోజు భక్తులు ఎంతో కృతజ్ఞతతో ఉండేవారు. భక్తి అనేటువంటిది బాబా పట్ల ఏ విధంగా ఉండాలి, బాబాకు ఏమి అవసరం అనేటువంటి విషయాన్ని ఈ 13వ అధ్యాయం చివరిలో హేమాడ్ పంత్ చాలా అద్భుతంగా రాస్తారు. సాయినాథునికి ఒక తల, 2 చేతులు, అనన్యమైనటువంటి భక్తి విశ్వాసాలు చాలు, వేరే ఏమీ అవసరం లేదు. కానీ కృతజ్ఞత మాత్రం తప్పకుండా ఉండాలి. ఈ సచ్చరిత 13వ అధ్యాయంలో మనం చెప్పినటువంటిది. మనకు ఎంత కృతజ్ఞత ఉందనేటువంటిది రోజు మనం దాన్ని చూసుకోవాలి. సచ్చరిత పట్ల ఎంత కృతజ్ఞత ఉంది, సచ్చరితను అందించేటువంటి వారి పట్ల, దాన్ని మనకు అవగాహన చేస్తున్నటువంటి వారి పట్ల, వ్యక్తుల పట్ల కాదు వ్యవస్థల పట్ల మనకు ఎంత కృతజ్ఞత ఉంది అనేటువంటిది కూడా మీరందరూ కూడా ఆలోచించుకోండి. 14వ అధ్యాయం సచ్చరిత ఎందుకోసం, ఎవరి కోసం అనేటువంటి మాట ఇందులో చెప్పబడుతుంది. ఇది కేవలం సాయి జీవిత చరిత్ర కాదు. దయాగనులైనటువంటి సాయి మహారాజు భక్తుల కొరకు తమ స్మరణ అనేటువంటి సాధన చేయడానికి ప్రేమగా ఆత్మస్వరూప ఆనందాన్ని కురిపించారు. అంటే వారి యొక్క ఆనంద ఆత్మస్వరూపాన్ని దర్శించడానికి ఒకే ఒక ప్రాంగణము శ్రీ సాయి సచ్చరిత అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భక్తుడు తన కోసము పరితపిస్తే, తన దర్శన భాగ్యం కోసము తపిస్తే అతని జీవితాన్నే మార్చేస్తాడు బాబా. నాందేడ్లో ఉన్నటువంటి పార్సీ సేట్ రతన్జీ వాడియా గొప్ప సంపన్నుడు అయినా సరే దుఃఖం అతన్ని ఆవరించింది. ఎందుకని? పుత్ర సంతానం లేకపోవడంతో. దాస్గన్ మహారాజును ఒకరోజు కలిసి తన వ్యధను చెప్పుకుంటే దాస్గన్ మహారాజ్ ఓ పరిష్కారాన్ని చెప్తారు. అయ్యా, వెళ్ళి షిరిడీలో బాబాను దర్శించుకో, ఖచ్చితంగా ఆయన నీకు సంతానాన్ని అనుగ్రహిస్తారు. ఎంతోమంది గొడ్రాళ్ళే సంతానవతులయ్యారు, నీకు పుత్ర సంతానం ఇవ్వడం అనేటువంటిది ఆయనకు పెద్ద పని కాదు అని అంటాడు. ఆ మాటలతో విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చి పూలు పళ్ళు అన్నీ తీసుకొని బాబా చరణాల వద్దకు వెళ్తాడు. వెళ్తే బాబా అతనితో ఒకే ఒక మాట అంటాడు, చెడు రోజులు తొలగిపోయాయి, ఇక నీకు అంతా క్షేమమే అని అంటారు. ఈ మాటలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సద్గురు చరణాల వద్దకు చేరిన తర్వాత మనకు చెడు రోజులు అనేటువంటివి తొలగిపోతాయి. అన్నీ సుఖవంతమైనటువంటి రోజులే. అంటే ఇక కష్టం ఉండదా అంటే ఉంటుంది. కష్టంలో కూడా సుఖాన్ని అనుభవించేటువంటి స్థితిని సద్గురువు ఇవ్వగలుగుతాడు. అందుకనే సద్గురువును చేరినటువంటి వారికి దుఃఖం అనేటువంటిది ఉండకూడదు. దుఃఖం ఉందా, నువ్వు సద్గురువును సరిగ్గా అర్థం చేసుకున్నట్టే. ఆ విధంగా గొప్ప అనుగ్రహాన్ని రతన్జీ వాడియా పొందుతాడు. సాధారణంగా సత్పురుషుల వద్దకు, మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు దక్షిణ తప్పకుండా సమర్పించాలి. ఎందుకంటే దేవుడి పూజలో కూడా దక్షిణ లేకుండా ఆ పూజ పూర్తి కాదు. రతన్జీ వాడియా కూడా బాబాకు కొంత దక్షిణ ఇవ్వాలనుకుంటాడు. ఆ సమయంలోనే బాబా అంటాడు, నాకు ₹3.14 ముట్టినవి, మిగతావి నాకు సమర్పిస్తే చాలు అని అంటాడు. ఇతను ₹5 ఇద్దామనుకుంటాడు, కానీ ఆల్రెడీ ₹3.14 ముట్టాయి అంటాడు. బాబా అన్నటువంటి ఆ మాటలు రతన్జీ వాడియాకు అర్థం కాదు. ఎందుకంటే ఎప్పుడు తను షిరిడీకి రాలేదు, ఎవరితోటి వీరికి దక్షిణ పంపించలేదు. ఎలా ముట్టినట్టు తర్వాత ఆలోచిస్తే తెలుస్తుంది. షిరిడీకి వెళ్ళడానికి ముందు నాందేడ్లో ఉన్నటువంటి గొప్ప మహాత్ముడు మౌలీ సాహిబ్ను ఇంటికి భోజనానికి పిలుస్తాడు. ఆ రోజు అయిన ఖర్చు సరిగ్గా బాబా చెప్పినటువంటిది, ₹3.14. అప్పుడు రతన్జీ వాడియాకు అర్థమవుతుంది, తను ఎక్కడ ఏ సేవ చేసినా, ఏ సత్పురుషునికి దక్షిణ సమర్పించినా, ఏ సత్కార్యం చేసినా అది బాబాకు చెందుతుంది అని చెప్పి. 15వ అధ్యాయము కడు రమణీయమైనటువంటిది. ఇందులో దాస్గన్ మహారాజ్ గారి యొక్క ప్రస్తావన ముందుంటుంది. దాస్గన్ మహారాజ్ గారు కథాకీర్తన చేయడానికి కోట్టు పేట వేసుకొని వెళ్తూ ఉంటే
గను ఎందుకు మనకి ఈ అలంకారాలు? వీటిని తీసిపడేయి. కీర్తనా సాంప్రదాయంలో నారద మునీంద్రుణ్ణి చూడు, ఎంత నిరాడంబరంగా ఉంటారో. ఇవన్నీ మనకు అవసరం లేదు, ఈ బాహ్య అలంకరణలు అంటారు. అప్పటి నుండి తన చివరంత వరకు కూడా దాస్కన్ మహారాజ్ పంచ, మెడలో దండ, చేతుల్లో చిడతలు తప్ప ఏ వస్త్రాలంకరణ చేసుకోలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గురువు ఒక్కసారి ఒక్క మాట చెప్పాడంటే ఆ మాటకు జీవితాంతం కట్టుబడి ఉండాలి. చాలామంది సీజనల్గా దాన్ని చేస్తూ ఉంటారు. గురువు యొక్క ఆజ్ఞ సీజనల్ కాదు, లేకపోతే కొంతకాలానికే పరిమితం కాదు అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి. అంతేకాదు గురువాజ్ఞ పరిపాలించినటువంటి వారు, గురువాజ్ఞ ప్రకారం జీవితం గడిపినటువంటి వారి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందనడానికి దాస్కన్ మహారాజ్. ఎందుకంటే ఎక్కడ పోయినా సరే గౌరవ మర్యాదలు, అంత గౌరవ మర్యాదలు, కీర్తి వచ్చినా సరే ఏ రోజు కూడా గర్వహంకారాలు పెరగలేదు. 10 మంది ఉంటే కీర్తన చెప్పాడు, 1000 మంది ఉంటే కీర్తన చెప్పాడు. ఆత్మానందం కోసం నాలాగా ఒక్కడున్నా సరే కీర్తన పాడుకునేవాడు. ఆత్మానందమే ప్రధానం ఇక్కడ. అందుకనే ఆయన చెప్పేటువంటి కథకు అంత శక్తి వచ్చింది. చోల్కర్కు అంత నమ్మకం ఎలా వచ్చింది? అసలు బాబా దగ్గరికి రాలేదు, బాబాను చూడలేదు, ఆయన మహత్యం ఏమిటో తెలియదు. కానీ దాసుగన్ మహారాజ్ అనేటువంటి కీర్తనాకారుడి కంఠం నుంచి వచ్చినటువంటి సాయిబాబా అనేటువంటి లీలలకు ఉన్నటువంటి శక్తి, దాస్కన్ మహారాజ్కి ఏమిచ్చారయ్యా బాబా శక్తి అంటే, అద్భుతమైనటువంటి లీలలను గానం చేసి ఆ లీలలు ఎవడి చెవునైతే పడతాయో వాడు గొప్ప శక్తిని, విశ్వాసాన్ని కలిగి ఉండేలాగా. సాధారణంగా అనేక విషయాలు అనేక మంది చెప్తారు. చెప్పినప్పుడు అవి మనకు చాలామందికి చెవికెక్కవు. కానీ ఎవరో ఒకరు చెప్తే మన చెవి నుండి హృదయంలోకి వెళ్తాయి. దాస్కన్ మహారాజ్ గారికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. అందుకనే 15వ అధ్యాయం ఈరోజు ఇంత రమణీయమైనటువంటిది. లేకపోతే చోల్కర్కి అంత కమిట్మెంట్ ఎలా వస్తుంది? మామూలుగా కోరిక తీరింది, శాశ్వతమైనటువంటి ఉద్యోగం వచ్చింది, చూద్దాంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనేటువంటి అలసత్వం కాకుండా, లేదు ఎలాగైనా వెళ్ళాలి, అందుకోసం చక్కెర త్యాగం చేయాలి, దాంతో కూడబెట్టినటువంటి డబ్బుతోటి బాబా దగ్గరికి వెళ్ళి కలకండ పంచాడు. ఎలా వచ్చింది? ఒక్క దాస్కన్ మహారాజ్ గారు చెప్పినటువంటి ఆ మాటల ద్వారా, ఆ లీలల ద్వారా, ఆ కథా గానం ద్వారా చోల్కర్కి అంత గొప్ప భక్తి బాబా పట్ల కలిగింది. మొత్తం మీద డబ్బులు పోగు చేసుకొని బాబా దగ్గరికి వెళ్తే బాబా చోల్కర్ యొక్క కమిట్మెంట్ను, ఆయన చేసిన త్యాగాన్ని బాబా గుర్తిస్తాడు. కళ్ళల్లో కన్నీరు జలపాతంలా ప్రవహిస్తుంది చోల్కర్కు. అంతేకాదు ఇదే అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి కథ ఉంటుంది. ఎప్పటికీ మనం అది జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. బల్లి కిచకిచమని పలికితే, ఏమిటి బాబా బల్లి అలా పలుకుతుందంటే, ఈరోజు ఔరంగాబాద్ నుంచి దాని చెల్లెలు వస్తుంది, అందుకే దానికి అంత సంతోషం అని అంట. అరే బల్లికి ఎలా తెలుస్తుంది ఔరంగాబాద్ నుంచి తన చెల్లెలు వస్తుందని చెప్పి? తన సద్గురు సహచర్యంలో ఆ ద్వారకామయి గోడను పట్టుకొని ఉన్నటువంటి ఆ బల్లికే ఎక్కడి నుంచో వచ్చేటువంటి చెల్లె విషయం తెలిసింది. అరే నాయనా, ప్రతిరోజు నా నామాన్ని చేస్తారు, తర్వాత నా స్మరణ చేస్తారు, కథను పారాయణ చేస్తారు, అయినా సరే మనలాంటి వారు ఎందుకు బల్లికి ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పొందలేకపోతున్నామంటే, మనస్సు చంచలం. బల్లి తన మనస్సును అక్కడ ఉన్నటువంటి ఆ సద్గురువు పైనే అది నిలిపింది. మనం రోజుకు గంటో అరగంటో నిలుపుతాం కాబట్టి మనం పొందలేకపోతున్నాం. అటువంటి గొప్ప బుద్ధిని, శక్తిని ఇవ్వమని, ఇంకా ఎక్కువ సమయం ఆయన కథల్లో, లీలల్లో మునిగి తేలేటువంటి అవకాశం ఇవ్వమని చెప్పి ఆ సాయినాథుల్ని వేరుకుంటూ ఈరోజు 2వ రోజు పారాయణను ముగిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.